చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇవ్వగలరా లేదా? ఆంధ్రప్రదేశ్లో హామీ జగన్ కంటే ఎక్కువ ఇచ్చారు, దాదాపు 1,00,000 కోట్ల దాకా అవుతుంది అన్నటువంటి దానికి ఇక అసలు ఏ ప్రాబ్లం లేదు, ఏ టెన్షను ఉండదు. అలాగే పోలవరం వ్యవహారమైనా ఏదైనా సరే ఆయన కోరుకున్నట్టే జరుగుతుంది. రాష్ట్రంలో ఆయన ఎలా కోరుకుంటే అట్లాగే జరుగుతుంది. అమరావతికి 1,00,000 కోట్ల ప్యాకేజ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పూర్తి స్థాయిలో కేంద్ర సంస్థలు పరిగెత్తుకుని వచ్చేయచ్చు. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్ అది. టోటల్గా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ పూర్తి స్థాయి మెజార్టీ క్రిందసారి స్థాయి లెవెల్లో 2/3 రాకపోవడం అన్నటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈయనే సెకండ్ పాత్ర. ఇంకో పక్కన కాంగ్రెస్ లాంటి వాళ్ళు ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధపడ్డా ఆయన లాయల్టీ ప్రదర్శించడం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు మార్చమన్నా మారుస్తారు, అట్లాగే జగన్ని జైలుకు పంపించమన్నా పంపిస్తారు, కేసులు పెట్టమన్నా పెడతారు. రేపొద్దున ఈడీ సిబిఐ కేసులు జగన్ మీద వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, కొత్త కేసులు. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఏ ప్రాబ్లం ఉండదు. పోలవరానికి సంబంధించి 50,000 కోట్లు తెచ్చుకోగలరు. ఏమైనా సాధ్యం ఇప్పుడు చంద్రబాబుకి.